అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు ఐ విట్నెస్. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఐ విట్నెస్ ఉందా అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. తెల్లమొహం వేశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీష్. సార్, మర్డర్ కేసులో ఐ విట్నెస్ ఎట్లా ఉంటుంది సార్? ఇంపాసిబుల్ అన్నాడు జగదీష్. దినేష్ మౌనికను కిడ్నాప్ చేసి మర్డర్ చేశాడని కదా మీ ఛార్జ్షీట్. పోనీ అతని మనుషులతో కిడ్నాప్ చేయిస్తున్నప్పుడైనా ఏదైనా ఐ విట్నెస్ ఉందా? చూసిన వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఏ కారులోనో బలవంతంగా ఎత్తుకెళ్లారే అనుకుందాం. కనీసం ఆ కార్ నెంబర్ అయినా ఉంటే అది ఎవరిది ఏంటి అని క్లూ దొరికించుకోవచ్చు. మీ దగ్గర అవేం లేవు. కేసు కోర్టుకి తీసుకెళ్తే గెలిపించేది ఎలా? దినేష్ మర్డర్ చేయించాడని ప్రూవ్ చేసేది ఎలా? ఏ సాక్ష్యాలు లేవని జడ్జి కొట్టిపారేస్తాడు కదా, చెప్పాడు పీపీ. ఇన్స్పెక్టర్ జగదీష్ మౌనంగా ఉండిపోయాడు. మామూలుగా అయితే ఒక యువతి కిడ్నాప్, హత్య పెద్ద విషయం. ఒకవేళ ఎరుక్కున్న కేసు నీరుగార్చి సాక్ష్యాలు దొరకకుండా క్లోజ్ చేయడం గతంలో ఎన్నో జరిగాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. అయితే ఈ కేసులో జగదీష్కి శిక్ష వేయించాలని స్థానిక ఎమ్మెల్యే భూపతి పట్టుదలగా ఉన్నాడు. దినేష్ తండ్రి బద్రీనాథ్ రౌడీజంలో డబ్బు సంపాదించి భూపతికి పోటీగా తయారయ్యాడు. ఒకప్పుడు బద్రీనాథ్ భూపతి శిష్యుడే. పోయినసారి ఎన్నికల్లో ప్రతిపక్షం టికెట్ సంపాదించి గురువునే ఢీకొని ఉన్నాడు బద్రీనాథ్. దినేష్ని మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పంపితే తను సేఫ్. అందుకే పట్టుదలగా పోలీసుల మీద ఒత్తిడి పెంచాడు భూపతి. ఈ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. దినేష్కి శిక్ష వేయించాల్సిన బాధ్యత మీద పడింది. కేసుని క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించి చేతులు దులుపుకున్నాడు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్. సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ వేషాలను వేసుకుంటూ ఎప్పటికైనా హీరోయిన్ కావాలి అనే కోరికతో ఉంది మౌనిక. ఆమెను హీరోయిన్ చేస్తానని, సొంతంగా సినిమా తీస్తానని దినేష్ ప్రామిస్ చేశాడు. హీరోయిన్ అవుతాననే ఆశతో మౌనిక అతని చేతిలో మోసపోయింది. ఒకరోజు షూటింగ్ ముగించుకొని తను ఉంటున్న అపార్ట్మెంట్కి బయలుదేరింది మౌనిక. ప్రొడక్షన్ కార్ ఆమెను రోడ్డు పక్కన డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇక రోడ్డు దాటి అవతల వైపునున్న అపార్ట్మెంట్లోకి వెళ్లడమే తర్వాయి. అంతలో మెరుపు వేగంతో వచ్చిన కారులో నుంచి దిగిన దుండగులు మౌనికను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. అదే సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయం. అపార్ట్మెంట్ బాల్కనీలో నిల్చున్న అవని అనే అమ్మాయి అది గమనించింది. వెంటనే పోలీసులకి కాల్ చేసి చెప్పింది. అయితే ఆమె కారు నంబర్ చెప్పలేకపోయింది. అపార్ట్మెంట్ నుంచి ఆమెకు కారు పక్క భాగమే కనిపించింది. దుమ్ము రేపుకుంటూ కారు వెళ్లడంతో కారు నంబర్ ప్లేట్ ఆమె చూడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆమె శవము ఒక చెరువు పక్కన కనిపించింది. గొంతు పిసికి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టుగా ఇన్వెస్టిగేట్ రిపోర్ట్లో వచ్చింది. ఆమె 3 నెలల గర్భవతి అని నిర్ధారణ అయింది. అప్పుడే ఎంక్వైరీలో దినేష్ పేరు బయటకు వచ్చింది. హత్యకు ఉపయోగించిన వెపన్ లేదు. కేవలం దినేషే హత్య చేయించాడు అనేది అనుమానం మాత్రమే. హత్య చేయాల్సిన అవసరం అతనికే ఉంది. మరి మౌనిక అతని వల్ల గర్భవతి అయింది. ఆమె పెళ్లి చేసుకోమని దినేష్ని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఆమెను వదిలించుకోవడానికి దినేష్ మర్డర్ చేయించి ఉంటాడు. అది వాస్తవం కూడా కావచ్చు. కానీ నిరూపించి శిక్ష వేయించడం ఎలా? మౌనికతో తన సంబంధాన్ని దాచలేదు దినేష్. ఆమె గర్భవతి అయిందనే సంగతి తెలుసన్నాడు. అదేదో అలా జరిగిపోయింది అన్నాడు. మౌనిక కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెయ్యాలి అనే ఆలోచనలోనే తానున్నట్లు చెప్పాడు. పెళ్ళైపోయిన అమ్మాయికి సినిమా రంగంలో క్రేజ్ ఉండదు అనేది యథార్థం. హీరోయిన్గా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది వేరే సంగతి. రహస్యంగా పెళ్లి చేసుకుని తనకింకా పెళ్లి కాలేదని వ్యవహరించడమా, లేకపోతే అబార్షన్ చేయించడమా అని నేను మౌనిక తర్జన భర్జన పడుతున్నాం అని వివరించాడు దినేష్. ఆమెతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న తను హత్య చేయించేంత దుర్మార్గుణ్ణి కాదు అన్నాడు. అసలు హత్య జరిగిన రోజు తను సిటీలోనే లేను అన్నాడు.
స్నేహితులతో గోవా వెళ్ళాడు, అందుకు ఎలిబి ఉంది. వీడియో క్లిప్పింగులు చూపించాడు. అతని పేరుతో హోటల్ బిల్లులు ఉన్నాయి. సాక్ష్యం చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. నిందితుడు దినేష్ని హంతకుడుగా నిరూపించి ఎలా శిక్ష వేయించాలా అని తలపట్టుకున్నాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీష్. పీపీ అడిగిన ఐ విట్నెస్ తను ఎక్కడ సంపాదించాలి? దినేష్ తండ్రి బద్రీనాథ్ ఎదురు దాడికి దిగాడు. తన కొడుకుని మర్డర్ కేసులో ఇరికించి వాడి భవిష్యత్తును పాడు చేయాలని ఎమ్మెల్యే భూపతి కుట్ర చేస్తున్నాడని ఆరోపించాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీష్, స్థానిక పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ అన్వర్ ఆ వీధిలో పచారులు చేస్తున్నారు. మౌనిక నివాసం ఉన్న సన్ రైజ్ అపార్ట్మెంట్ ముందు నిల్చున్నారు. అక్కడే మౌనిక కిడ్నాప్కి గురైంది. కొద్దిసేపటి క్రితమే అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అవనితోనూ వాచ్మెన్ సిద్ధయ్యతోనూ మాట్లాడి వచ్చారు. మౌనిక కిడ్నాప్ అయింది బ్లూ కలర్ మారుతి వ్యాన్లో అని చెప్పింది అవని. సిద్ధయ్య తను మధ్యాహ్నం 3 ప్రాంతంలో అక్కడ లేనన్నాడు. అంకుల్, మా స్కూల్లో ప్రతాప్ అని రౌడీ వెధవ ఉన్నాడు. మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాడు. మా దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు లాక్కుంటాడు. ఈ సెల్ఫీ చూపించి వాడిని భయపెడతా. పోలీస్ మా అంకుల్ అని హడలు కొడతా. అప్పుడు మా జోలికి రాడు. వాడి ఐడియాకి ఆశ్చర్యపోయాడు జగదీష్. నీ పేరేంటి బాబు అని అడిగాడు. నాగేష్ అంకుల్. ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావెందుకు? కాస్ట్లీ కదా, దీంట్లో ఫోటోలు సూపర్ క్వాలిటీతో వస్తాయి అంకుల్. ఫోటోలు తీయడం నాకు హాబీ. చాలా ఫోటోలు తీశాను చూడండి అంటూ గ్యాలరీ ఓపెన్ చేసి స్మార్ట్ ఫోన్ అందించాడు నాగేష్. జగదీష్ గ్యాలరీలో ఉన్న ఫోటోలను చూడసాగాడు. అలా చూస్తూ చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయాడు. అది మౌనికను దుండగులు కిడ్నాప్ చేస్తున్న ఫోటో. మారుతి వ్యాన్ నంబరు స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాప్ చేస్తున్న వాళ్ల ముఖాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. జగదీష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అన్వర్, క్లూ దొరికింది అని ఫోటోలు చూపించాడు. అన్వర్ సంతోషానికి అవధులు లేవు. సార్, మనం వీడికి సన్మానం చెయ్యాలి అంటూ నాగేష్ని మెచ్చుకున్నాడు. మౌనికను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫైటర్లు, మొత్తం 4 పోలీసులకి దొరికిపోయారు. ఫోటోలో ఉన్న ఇద్దరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో మర్యాదలు రుచి చూపిస్తే మరొక 2 పేర్లు బయటకొచ్చాయి. అందరినీ లాకప్లో పడేశారు. వాళ్ళు ఆర్సీ రావు పేరు చెప్పారు. వాళ్లతో మౌనికను కిడ్నాప్ చేయించింది అతనే. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ రామచంద్రరావు. పూర్తి పేరు ఆర్సీ రావుగా సినిమా ఫీల్డ్లో పాపులర్. ఆర్సీ రావుని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చారు. అతని ద్వారా దినేష్ మౌనికను కిడ్నాప్, హత్య చేయించి ఉంటాడని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఊహించాడు. అయితే జగదీష్ ఊహ తప్పైంది. ఆర్సీ రావుకి తాను దొరికిపోయానని, తప్పించుకునే మార్గం లేదు అని అర్థమైంది. పోలీసుల లాఠీలకు పని చెప్పకముందే జరిగిందంతా చెప్పేశాడు. మౌనిక డబ్బు బాగా కూడబెట్టిందని ఆర్సీ రావు గ్రహించాడు. తనకు ఉన్న పరిచయాలతో ఒక చిన్న హీరోను తన సినిమాలో నటించమని ఒప్పించాడు. అదొక హర్రర్ మూవీ, లో బడ్జెట్లో తయారవుతోంది. మౌనికని అందులో హీరోయిన్గా తీసుకుంటానని 20 లక్షలు తీసుకున్నాడు. లాభంలో భాగం ఇస్తానని ఒప్పించాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండగా ఆర్సీరావుకి బాగా పరిచయం ఉన్న పెద్ద నిర్మాత అర్జెంటుగా అవసరం ఉందని తన షూటింగ్ నాటికి సర్దుతానని రిక్వెస్ట్ చేశాడు. ఆయన 25 సినిమాలు తీసిన నిర్మాత. ఆర్సీరావు ఆయన నమ్మి 25 లక్షలు ఇచ్చాడు. ఇక అంతే సంగతులు. నెలలు గడుస్తున్న పెద్ద నిర్మాత డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆయన అప్పుల్లో మునిగిపోయాడు. ఆ సంగతి ఆర్సీరావుకు తెలియదు. ఆ విధంగా ఆర్సీరావు మోసపోయాడు. దిక్కు తోచడం లేదు. తను ఆ నిర్మాతను ఏమీ చేయలేడు. మరొక వైపు మౌనికేమో డబ్బు తిరిగివ్వమని బెదిరిస్తోంది. తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆమె పీడ వదిలించుకోవడానికి ఆర్సీరావుకి తట్టిన ఏకైక ఐడియా కిడ్నాప్, మర్డర్. అంతా చెప్పి బోరుమన్నాడు ఆర్సీరావు. ఐ విట్నెస్ దొరికింది. ఆర్సీరావుకి అతని అనుచరులకి జైలు శిక్ష పడింది. కేవలము సరదా కోసం ఫోటోలు తీసి ఆ రాజేష్ అనే కుర్రాన్ని పోలీసులు అభినందించారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు, నవలలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.